హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది మన ఎక్సెల్లో VBA కోడ్ అప్లై చేసి మన ఎక్సెల్ వర్క్బుక్ని బిలో 1 మినిట్లో ఆటో సేవ్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మన ఎక్సెల్ వర్క్బుక్ ఆటో సేవ్ కాగానే మనకు ఒక పాపప్ మెసేజ్ బాక్స్ కూడా వస్తుంది, మన వర్క్బుక్ సేవ్ అయిందని. ఇప్పుడు మనం మన వర్క్బుక్లో VBA కోడ్ అప్లై చేద్దాం. ఇక్కడ నేను నోట్ ప్యాడ్ ఫైల్లో ఆల్రెడీ VBA కోడ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. మీకు ఈ VBA కోడ్ ఉన్న నోట్ ప్యాడ్ ఫైల్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోడ్ని కాపీ ఎక్సెల్ వర్క్బుక్లోకి వెళ్ళి ఇప్పుడు VBA కోడ్ని అప్లై చేయడానికి ఇక్కడ డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్, ఇప్పుడు ఇక్కడ దిస్ వర్క్బుక్ పై రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ మోడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కాపీ చేసిన కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టైమర్ ఉంది. ఇక్కడ నేను 20 అని ఇచ్చాను. 20 ఏంటంటే 20 సెకండ్స్కి ఒకసారి ఈ వర్క్బుక్ అనేది ఆటో సేవ్ అయ్యేటట్టు ఇక్కడ 20 సెకండ్స్ ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ జీరోస్ వచ్చి హవర్స్, మిడిల్లో ఉన్న జీరోస్ వచ్చి మినిట్స్, ఇక్కడ 20 వచ్చి 20 సెకండ్స్. నేను 20 సెకండ్స్కి ఒకసారి ఈ వర్క్బుక్ ఆటో సేవ్ అయ్యేటట్టు ఇక్కడ 20 సెకండ్స్ ఇచ్చాను. ఇప్పుడు మనం అప్లై చేసిన ఈ VBA కోడ్ అనేది ఈ వర్క్బుక్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వాలంటే 1 మోర్ కోడ్ కూడా అప్లై చేయాలండి. ఆ కోడ్ కూడా ఇక్కడ నోట్ ప్యాడ్లో ఇచ్చాను. నేను ఈ కోడ్ని కాపీ చేసి వర్క్బుక్లోకి వెళ్ళి ఇప్పుడు కాపీ చేసిన కోడ్ని ఎక్కడ అప్లై చేస్తారంటే ఇక్కడ దిస్ వర్క్బుక్ పై రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ వ్యూ కోడ్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ చేసిన కోడ్ని పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ కోడ్తో ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఈ వర్క్బుక్ని ఓపెన్ చేస్తామో ఇక్కడ మనం అప్లై చేసిన ఈ VBA కోడ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యి మనం ఇక్కడ ఏ టైం అయితే సెట్ చేస్తామో ఆటో సేవ్కి, ఆ టైంకి మన వర్క్బుక్ అనేది ఆటో సేవ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఈ వర్క్బుక్ని క్లోజ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ డెస్క్టాప్ మీద వర్క్బుక్ ఉంది, దీన్ని ఓపెన్ చేస్తాను. చూడండి, వర్క్బుక్ ఓపెన్ అవ్వగానే మనకు ఒక పాపప్ మెసేజ్ వచ్చింది, దిస్ వర్క్బుక్ విల్ సేవ్ ఎవ్రీ 20 సెకండ్స్. ఈ మెసేజ్ అనేది కస్టమ్ మెసేజ్ నేను ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూడండి, మనకి వర్క్బుక్ సేవ్డ్ డేట్ అండ్ టైం వచ్చింది. మనం VBAలో 20 సెకండ్స్కి ఒకసారి మన వర్క్బుక్ అనేది సేవ్ అయ్యేటట్టు అక్కడ సెట్ చేసాం కదా. 20 సెకండ్స్ కాగానే మనకి వర్క్బుక్ సేవ్డ్ అని పాపప్ వచ్చింది. ఓకే, చూడండి, 20 సెకండ్స్ కానీ పాపప్ వచ్చింది. నేను డేటా ఎంట్రీ చేస్తాను, ఎక్సెల్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు. చూడండి, 20 సెకండ్స్ కాగానే మళ్ళీ పాపప్ వచ్చింది, వర్క్బుక్ సేవ్డ్ డేట్ అండ్ టైం. ఇప్పుడు ఈ ఆటో సేవ్ని స్టాప్ చేయాలంటే స్టాప్ చేయొచ్చండి. ఎలా అంటే ఇక్కడ డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మ్యాక్రోస్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకి స్టాప్ ఆటో సేవ్ ఇంకా దాన్ని సెలెక్ట్ చేసుకొని రన్ పై క్లిక్ చేయండి. చూడండి, మనకి పాపప్ వచ్చింది, యూ హ్యావ్ స్టాప్డ్ ఆటో సేవ్. ఇప్పుడు మన వర్క్బుక్ అనేది మనం అప్లై చేసిన VBA మ్యాక్రో ద్వారా 20 సెకండ్స్కి ఒకసారి సేవ్ అవుతుందిగా. అంటే నేను 20 సెకండ్స్ అని సెట్ చేశాను. మనం ఏ టైం అయితే సెట్ చేస్తామో ఆ టైంకి ఆటో సేవ్ అనేది జరుగుతుంది కదా. ఆటో సేవ్ని స్టాప్ చేసాము. ఇప్పుడు మళ్ళీ ఆటో సేవ్ని స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మ్యాక్రోస్లోకి వెళ్ళి స్టార్ట్ ఆటో సేవ్ ఇంకా దాన్ని సెలెక్ట్ చేసుకొని రన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం 20 సెకండ్స్ ఇచ్చాం కాబట్టి ఎవ్రీ 20 సెకండ్స్కి ఒకసారి మనకి ఆటో సేవ్ అవుతూ ఉంటుంది, పాపప్ వస్తుంది ఆటో సేవ్ కాగానే. చూడండి, 20 సెకండ్స్ కాగానే మనకి పాపప్ మెసేజ్ వచ్చింది, వర్క్బుక్ సేవ్డ్ అని. ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈ ఆటో సేవ్ VBA ట్రిక్ మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.